యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా ప్రతి ఒక్కరిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనము. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా, అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యము భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం. నిలవబడుతున్న నన్ను మరుగు చేసి మీరే మాతో ముచ్చటించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి వారికి దేవుడు స్నేహితుడిగా ఉండబోతా ఉన్నాడో ఈ అధ్యాయంలో సౌండ్ తగ్గించాను. మళ్ళీ నా గొంతు పెంచినప్పుడు హమ్మింగ్ వచ్చేస్తుంది. అదిగో వస్తుంది. తగ్గించి ఇంకొంచెం తగ్గించేసి అది మెల్లగా పెరుగుద్దిలే గొంతు. ఎటువంటి వారికి దేవుడు స్నేహితుడిగా ఉండబోతూ ఉన్నాడో ఈ అధ్యాయంలో ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు. గమనించగలిగితే మరి 9వ అధ్యాయములో 9వ వచనం మొదలుకొని 13వ వచనం వరకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తిని ప్రాముఖ్యంగా మనం చూస్తాం. అతను ఎవరంటే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయిని మనం చూస్తూ ఉంటాం. ఈ మత్తయి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి నన్ను వెంబడించు అంటే సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మత్తయి వెంబడించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి సుంకము వసూలు చేసేవారు రోమా ప్రభుత్వానికి అవసరమే, కానీ సుంకపు వసూలు చేసేవారు ఉంటారు చూడండి, వారిని ఎవరూ కూడా ఇష్టపడరు. ఎందుకనంటే వారు ప్రజల దగ్గర ఎంతైతే వసూలు చేశారో అందులో సగం వారు ఉంచుకుంటారు, సగం మాత్రమే రోమా ప్రభుత్వానికి అప్పగిస్తారు. అందుకనే ఈ భావనలో ప్రజలు ఉండిపోయారు. ఏంటది అంటే, మన డబ్బులు సగం ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు సుంకం వసూలు చేసేవాడి దగ్గర ఉన్నాయి. అంటే ఇది ఎవరి సొమ్ము? ఇది జనం సొమ్ము. కాబట్టి జనం సొమ్ము మీద బతుకుతున్నాడు. కాబట్టి ఇతనంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. వాస్తవానికి ఒక రకమైన చిన్న చూపు. అందుకనే కదా మత్తయి లూకా సువార్త 19వ అధ్యాయములో మరి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తూ ఉంటే మరి అందరూ ఏమనుకొని చెవులు కొరుక్కున్నారు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువు వారు పాపి అయిన మనిషిని ఎంట బస చేయటానికి వెళ్తున్నాడు అని చెప్పి చెవులు కొరుక్కున్నారు. గమనించండి. అంటే ఈ సుంకం వసూలు చేసే వారిని ఎవరు కూడా ఆ రోజుల్లో ఇష్టపడరు. ఈ రోజుల్లో కూడా వడ్డీ వ్యాపారస్తుడిని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. అవసరానికి వడ్డీ మాత్రం డబ్బులు అయితే తీసుకుంటారు. తర్వాత ఏమంటారు? జనం సొమ్ము తింటున్నారు అంటారు. అరే మరి నువ్వు తీసుకోకుండా ఉండాల్సింది
కదా. నీ అవసరానికి నువ్వు తీసుకున్నావు, తర్వాత ఆడి మీద ఏం చేసావు? బురద చల్లటం మొదలెట్టావు. నీ ఐపీఎల్ బెట్టింగ్ కోసం నువ్వు అప్పు చేసావు, తర్వాత ఏమంటున్నావు? చూసావా జనం సొమ్ము తినేస్తున్నారు అంటున్నావు కదా. దీనికి ప్రిటెక్స్ట్ ఒకటి ఉంటుంది, ముందు మాట ఒకటి ఉంటుంది. అన్నిటికి ఒప్పుకొనేగా తీసుకుంది నువ్వు. తీసుకున్న తర్వాత మళ్ళీ అలా అనకూడదు కదా, అసలు తీసుకోకుండానే ఉండాలి. వాస్తవంగా పరిశుద్ధ లేఖనాల ప్రకారం వడ్డీకి ఇవ్వటం మంచిది కాదు, అస్సలు ఆమోదయోగ్యం కానే కాదు. అటువంటి వారిని మనం ఎలాగైతే చిన్నచూపు చూస్తామో, వారికి విలువ లేకుండా మాట్లాడతామో, ఇక్కడ సుంకం వసూలు చేసే మత్తయి అంటే కూడా ఎవరికి ఇష్టం లేదు. గమనించండి, 9వ వచనంలో మనం చూడగలిగితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. సహజంగా ఇది మనం శిష్యుల అందరి విషయంలో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మత్తయి విషయం అనే కాదు, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీరి విషయంలో కూడా 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే వాళ్ళు మరి చేపలు పట్టుకుంటా ఉంటే యేసయ్య వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ వలలు విడిచిపెట్టేసి నన్ను వెంబడించండి, నేనేం చేస్తాను, మిమ్మల్ని మనుషుల్ని పట్టుకునే జాలర్లుగా చేస్తాను. మీరు ఇప్పటి వరకు చేపలు పట్టుకునే జాలర్లేమో, కానీ ఇక మీదట మీరు ఎలాగుంటారు? మనుషుల్ని పట్టే జాలర్లుగా ఉంటారు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే చాలా సందర్భాలలో ఆయనను వెంబడించిన వారందరూ కూడా పూర్తి విధేయతతో వెంబడించిన వారు, పూర్తిగా తమను తాము సమర్పించుకొని వెంబడించిన వారు. వెంబడించిన తర్వాత పరిస్థితులు ఏంటి అని బేరీజు వేసుకొని ఆలోచించుకొని వెంబడించిన వారు కాదు. గమనించండి కదా. 90 పరుగులు దాటాక ఎవడైనా రివర్స్ స్వీప్ చేస్తాడు. స్టార్టింగ్ 10 రన్స్ అప్పుడు రివర్స్ స్వీప్ చేయమనండి, చేస్తాడేమో కదా, చేయడు. అంటే నిలదొక్కున్నాడు, కొన్ని పరుగులు చేశాడు అనే ఒక ధీమా ఉంటుంది కదా, అదన్నమాట. అలాగే వీరు కూడా ఇక మేము మా బ్రతుకు చెరువుని విడిచిపెట్టేస్తే, ఒకవేళ ఈ చేపలు పట్టే పనిని వదిలిపెట్టేస్తే, ఈ సుంకం వసూలు చేసే ఉద్యోగాన్ని వదిలిపెట్టేస్తే మా పరిస్థితి ఏంటి అని వీరు ఏ రోజును కూడా ఆలోచించలేదు. గమనించండి, పనికొచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్రయోజకులు, పనికొచ్చే వాళ్ళు అంటే ప్రయోజకులు ఉంటారు కదా, వాళ్ళే పని చేస్తారు. పని చేసేవారే ప్రయోజకులు అవుతారు ఎప్పటికైనా సరే. అందుకనే వీళ్ళందరూ కూడా పని వాళ్ళే. ఎవరో మరి పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను వీళ్ళందరూ మంచి పనోళ్ళు అన్నమాట. అలాగే ఇక్కడ మత్తయి కూడా మంచి పనోడే, నమ్మకస్తులే వీళ్ళందరూ. ఇటువంటి వారిని దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 10వ వచనంలో చూడండి, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఎవరు వచ్చారంట? సుంకరులు వచ్చారు, పాపులు కూడా వచ్చారు. అంటే గమనించండి, ఇప్పుడు ఈ సుంకం వసూలు చేసే వారెవరో సుంకరులు, సుంకరులతో పాటు ఎవరున్నారు? పాపులు. ఇంతకీ సుంకరులు కూడా ఆ రోజుల్లో పాపులుగా పరిగణించబడేవారు. గమనించండి, సుంకరులు కూడా ఆ రోజుల్లో పాపులుగా పరిగణించబడేవారు. చెప్పాను కదా, వాళ్ళకి ఏమాత్రం కూడా విలువ లేదు ఆ సమాజంలో. కారణం ఏంటంటే వీళ్ళు డబ్బుని అటు ఇటు తారుమారు చేస్తూ ఉంటారు, నమ్మకంగా ఉండరు అన్న ఉద్దేశంతో వీళ్ళు మాత్రం అస్సలు సుంకరులకి విలువనిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో సుంకరులు వాళ్ళందరూ కూడా యేసయ్య భోంచేస్తుంటే వచ్చి అక్కడ కూర్చున్నారు. పరిసయ్యులు అది చూచి ఏమన్నారు? శిష్యుల్ని అడుగుతున్నారు. ఏమంటున్నారు? గమనించండి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపలతోనూ కలిసి ఎందుకు భోజనము చేస్తున్నాడు కదా. జక్కయ్య వారింటికి వచ్చినప్పుడు కూడా పరిసయ్యులకు ఇదే సందేహం. ఏంటి, ఈయన పరిశుద్ధుడు అంటాడు, ఈయన మెస్సయ్య అంటాడు, పాపి అయిన వారి ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ పరిసయ్యులకు కూడా ఇదే సందేహం. ఏంటది? మీ యేసుక్రీస్తు ప్రభువు వారేంటి పాపులతో సుంకరులతో కలిసి భోంచేస్తున్నాడు అంటే. గమనించండి, వాస్తవానికి
ప్రభువు దగ్గర నుంచి కొన్ని ఆశించి వచ్చిన వారు కొందరున్నారు. ప్రభువే వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అన్నవారు కూడా ఉన్నారు. ప్రభువు వద్ద నుంచి ఆశించి వచ్చిన వారు ఏం ఆశించి వచ్చారు? స్వస్థతలో ఆశించి వచ్చారు, లేదా దయ్యాల నుంచి విడుదల ఆశించి వచ్చారు. ఈ రకంగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేకపోలేదు. చూడగలిగితే లూకాసు వార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామా? శతాధిపతి యేసుని గూర్చి విని, నా రెండో మైకు తీసే, దానివల్ల హోమింగ్. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారేం చేశారు? యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడనెను. గమనించండి. అంటే ఇక్కడ ఈ శతాధిపతి దాసుడు స్వస్థపరచబడాలి, దానికోసం అతను యేసయ్య దగ్గరికి వెళ్తున్నాడు. కానీ మత్తయి ఏమైనా యేసయ్య దగ్గరికి వెళ్ళాడా? లేదు. మత్తయి దగ్గరికే యేసయ్య వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను వీళ్ళు ఏమైనా యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా నీ వెంటుంటాం మేము అన్నారా? అనలేదు. కానీ యేసయ్యే వారి దగ్గరికి వెళ్ళాడు. గమనించండి. ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారు ఎప్పుడైతే యేసయ్య వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడో వాళ్ళు విధేయతతో యేసయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మత్తయి ఈ రీతిగా ప్రభువారి శిష్యునిగా మారటానికి మత్తయిలో ఉన్న గొప్ప లక్షణాలను మనం గమనించగలిగితే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన వెంటనే ఏం చేశాడు? తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయనను ఎంట చేర్చుకొని ఆయనతో భోజనం చేశాడు. హల్లెలూయా. గమనించండి. వాస్తవానికి విడిచిపెడతాం అనేది చాలా గొప్ప సంగతి. శిష్యుల్ని మీరు వలలు విడిచిపెట్టేయండి అంటే వారు విడిచిపెట్టేశారు. సాధారణంగా అన్ని లెక్కలు వేసుకునే వాళ్ళైతే విడిచిపెట్టేవాళ్ళు కాదేమో. అక్కడ ఏం గ్రహించగలుగుతూ ఉన్నాం మనం? విధేయత గ్రహించగలుగుతూ ఉన్నాం. వారి యొక్క విధేయత, వారి లోబడే లక్షణం, వారి లోబడేతనం, ఏ రీతిగా దేవుని మాటలకు వారు లోబడుతున్నారో అది ఒకటి. రెండవది, వారు ఆ రీతిగానే ప్రభువుని వెంబడించారు. ఇప్పుడు మత్తయి అయితే ఎలాగా ప్రభువుని వెంబడించాడో అలాగే అక్కడ వారు కూడా చేపలు, వలలు అవన్నీ కూడా విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు. అలాగే ఇప్పుడు మత్తయి 10వ వచనంలో చేస్తున్న పనేంటి? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇంట్లో చేర్చుకొని ఆయనకు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. వాస్తవానికి భోజనం ఎప్పుడైనా సహవాసానికి గుర్తు. భోజనం ఎప్పుడైనా సహవాసానికి గుర్తు కదా. లోకం అంతా ఏమంటుంది? అన్నం ఎప్పుడైనా పుణ్యమే, అన్నం పెట్టడం ఎప్పుడైనా పుణ్యమే. అలాగే భోజనం ఎప్పుడైనా సహవాసమే. వాస్తవానికి మనమే గనక ఒక విందు ఏర్పాటు చేసామనుకోండి, ఎవరిని పిలుస్తాం? మన బంధువులు, మనకి నచ్చిన వాళ్ళు, మనకి తగిన వాళ్ళు, వీళ్ళనిగా పిలుస్తాం కదా. సోది చెప్పే వాళ్ళని ఏమంటారు? పోసలు అమ్ముకునే వాళ్ళని అలా పిలుస్తారా? ఎందుకని? వాళ్ళు మనకు తగిన వాళ్ళు కాదని మన అర్థం కదా. ఇక్కడ మత్తయి కూడా భోజనాన్ని ఏర్పాటు చేశాడు, యేసయ్యని పిలిచాడు. ఏంటి అర్థం? అందుకనే పరిసయ్యులకు ఒక సందేహం రానే వచ్చేసింది. ఇదేంటి, మీ యేసయ్య పరిశుద్ధుడు అంటారు కదా అందరూ, మీ యేసయ్య రాబోయే మెస్సయ్య అంటున్నారు అందరూ, మరి ఆయన ఏంటి పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోంచేస్తున్నాడు అంటే ఇక్కడ ఈ సహవాసంలో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటాయా అంటే ఇప్పుడు వాళ్ళకి కలిగిన సందేహం ఏంటంటే పాపులతో సుంకరులతో భోంచేస్తున్నాడంటే ఈయన కూడా పాపి అన్నమాట. అది వాళ్ళకు వచ్చిన సందేహం, వాళ్ళకి కలిగిన సందేహం అది. చెప్పాను కదా, మనం భోజనానికి ఎవరిని పిలుస్తాం? మనకి తగిన వారినే పిలుస్తాం.
కదా. అంటే ఈ హెచ్చు తగ్గులు ఉంటే పిలవం, ఖచ్చితంగా పిలవం. ఇప్పటికే కాదు, ఇంకొక 50 ఏళ్ళు అయినా, ఇంకొక 100 అంబేద్కర్లు పుట్టినా పిలవం మనం. ఎందుకనంటే మనలో అలా జీర్ణించుకుపోయింది అంతే. ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు ఇంక అందులో కదా. అందుకనే గమనించండి, ఇప్పుడు పరిసయ్యులు ఏమనుకుంటున్నారు, యేసయ్య కూడా వీరిలాగానేమో. అందుకనే ఈ మాటల్ని విని 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటి, ఆయన ఆ మాట, ఏ మాట ఏంటి, వీరితో కలిసి భోంచేస్తున్నాడు యేసయ్య అంటే యేసయ్య కూడా అన్నట్టు అన్నమాట. ఆ మాట విని ఆయన ఏమన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, పాపులను పిలవవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి గమనించండి, ఆయన పాపిని ప్రేమించాడు, పాపుల కోసమే ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆ పాపుల కోసమే ఆయన శిలువ మీద మరణించాడు, అంతేగాని ఆయన నీతిమంతుల కోసం రాలేదు. ఉన్న 99 మంది కోసం ఆయన రాలేదు, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఇంతకీ ఈ అధ్యాయంలో మనం గ్రహించింది ఏంటో చెప్పనా, యేసయ్య ఎవరికి స్నేహితుడంటే ఆయన పాపులకు స్నేహితుడు. అలాగని ఆయన పాపాన్ని ప్రేమించలేదు, పాపాన్ని ఆయన ప్రోత్సహించలేదు. పాపాన్ని ఖండించాడు, పాపాన్ని ఆయన ద్వేషించాడు, కానీ పాపులను ఆయన ప్రేమించాడు. అందుకని ఆయన వచ్చిన ముఖ్య కారణాన్ని ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, రోగులకే కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు, పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి కనికరాన్నే నేను కోరుతున్నాను కానీ బలిని కోరను. గమనించండి, బలి ఇవ్వటం వల్ల ఏంటి ఉపయోగం కదా. సాధారణంగా బలిచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, మా పాపం అంతా పోయింది అనుకొని మళ్ళీ కొత్తగా పాపం చేయటం మొదలు పెడతారు. కానీ వారిలో ఏ మార్పు కూడా ఉండదు. అర్పణలు, బలులు, వీటి వలన ఎవరికి కూడా మేలు కలగలేదు ఆ రోజున. అందుకనే ఆయన మన నిమిత్తము పాపిగా మారి మనకు రావాల్సిన శాపాన్ని ఆయన వీపు మీద మోసుకొని మన బదులు ఆయన శిలువ మీద మరణించారు. హల్లెలూయా. అందుకనే ఆయన బలిని కోరటం లేదు, ఆయన ఏం కోరుతున్నాడు, కనికరాన్ని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే మత్తయిలో ఆయన సమస్తాన్ని విడిచిపెట్టిన విధానాన్ని చూశాడు, అలాగే యేసయ్యను వెంబడించిన విధేయతను చూశాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారికి విందు ఏర్పాటు చేసిన ఆ సహవాసాన్ని కూడా ఆయన చూశాడు. వాస్తవానికి మనం గమనించగలిగితే మరి మార్కు సువార్త 10వ అధ్యాయములో 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఆయన ఏమన్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. గమనించండి, ఇక్కడ ఈ 5 వచనాల్లో ఈ యవనస్తుడు బాల్యం నుంచి అన్నీ అనుసరిస్తూనే ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ యేసయ్య ఏమన్నాడు, నీకొకటి తక్కువయిందయ్యా. ఏం తక్కువయింది?
కదా. ఉప్పు ఏమంటుంది? ఉప్పు ఏమంటుంది? అది. ఇతనేమో చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తున్నాడు, కానీ ఒకటి మాత్రం తక్కువయ్యింది. అదేంటిది? తనకు కలిగినదంతా బీదలకు అమ్మి ప్రభువుని వెంబడించటం కదా. దానికి అతను ఏమైపోయాడు? అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మరి మత్తయి ఎలాగ వెళ్ళిపోలేదే? వెంబడించమనంగానే వెంబడించాడు. శిష్యులు పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు అలా వెళ్ళిపోలేదే? వెంబడించమనంగానే వెంబడించారు. బహుశా మీరు అనుకోవచ్చు, అదే ఉందండి రోమా ప్రభుత్వంలో అందరూ తిట్టుకునే ఉద్యోగం ఒకటి చిన్నది కాబట్టి వదిలిపెట్టేశాడేమో అనుకోవచ్చు మీరు. అదేముందండి, వలలేగా, ఆ చేపలేగా, ఆ పడవలేగా, ఆ దోణిలేగా వదిలిపెట్టేశారు. కానీ ఇక్కడ ఇతను మిగుల ఆస్తి గలవాడు, అందుకనే విడిచిపెట్టలేకపోతున్నాడేమో. అలా అనుకుంటే మరి లూకా 19లో జక్కయ్య పరిస్థితి ఏంటి? అందుకని ఎప్పుడైతే యేసయ్య నేను ఇంటికి వస్తున్నాను అన్నాడో, ఇంటికి వెళ్ళిన వెంటనే జక్కయ్య చెప్పిన మాట ఏంటి? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. పూర్తిగా ఇవ్వచ్చుగా, సగమే ఎందుకు? సగం ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేశాడు కదా, సగమే ఈయన దగ్గర ఉంచుకున్నాడు కదా, అందుకని సగం బీదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి ఏం చేస్తాను? వారికి 4 గంటలు నేను. యేసయ్య ఒకటే మాట అన్నాడు అతను చూసి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో అబ్రహాము పిల్లలకు కూడా అంతే విశ్వాసం ఉంది. ఇప్పుడు జక్కయ్యకు కూడా అంతే విశ్వాసం ఉంది. ఇంత ఆస్తి నేను ఇన్ని సంవత్సరాలు కూడబెట్టింది ఇచ్చేసినా సరే దేవుడు నన్ను పోషించగలడు అనే విశ్వాసం ఎవరికి ఉంది? ఇప్పుడు జక్కయ్యకి ఉంది. ఇతను ఈ మార్కు సువార్తలో ఈ యవనస్తుడు అన్నీ పాటిస్తూనే ఉన్నాడు, అన్నీ వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ దేవుడు చెప్పిన ఒక్క మాటకు విధేయత చూపించలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు మిగుల ఆస్తి గలవాడు. అంటే ఎన్ని తరాలకు తిన్నా తరగని ఆస్తి అతనిది. కాబట్టి ఏం చేశాడు? గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని కదా. అన్నీ బాగానే ఉంటాయి, ప్రసంగాలు బాగానే ఉంటాయి, పాటలు బాగానే ఉంటాయి, సభలు బాగానే ఉంటాయి. మనకేదో ఒకటి ఉంటుంది, మనకి కనిపించని విగ్రహం ఒకటి ఉంటుంది మనకి, దాన్ని టచ్ చేయకూడదు ఏ సేవకుడు. దాన్ని టచ్ చేసామా ముఖం చిన్నబుచ్చుకొని కదా. ఇంతకాలం ఇతను ధర్మశాస్త్రాన్ని బాగానే అనుసరిస్తూ వచ్చాడు. ఏమని? దొంగిలింపవద్దు, వ్యభిచరింపవద్దు, ఇంకా నరహత్య చెయ్యొద్దు, తల్లిదండ్రులని సన్మానించు, అబద్ధ సాక్ష్యము పలకద్దు, మోసం చెయ్యొద్దు, ఇవన్నీ అనుసరిస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే తన ఆస్తిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించమన్నాడో అప్పుడు అతనికి చాలా కష్టం అనిపించింది కదా. అందుకనే తగ్గింపు, దీనత్వము. నేను 5ంటికి మాపేసింది ఎవరు? మా అమ్మ అనుకున్నా. కొద్దిగా అలాగే ఉంటే డౌట్ వచ్చింది. దీనత్వము, తగ్గింపు, సాత్వికము ఇవన్నీ విడిచిపెట్టుకోవటంలో వస్తాయి కానీ తగిలించుకోవటంలో రావు. కానీ ఈ రోజున మనం ప్రతి సంవత్సరం కొన్ని తగిలించుకోవటానికి చూస్తూ ఉంటాం, ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి మనకి అనుకుంటాం. ఇందులో దీనత్వం రాదు, ఇందులో లోబడేతనం రాదు, ఇందులో సాత్వికము అస్సలు రాదు. గమనించండి. కానీ ఇతనికి వచ్చిన సమస్య ఏంటంటే దాన్ని వదిలేసుకో అంటమే సమస్య వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. గమనించండి. అంటే ఇప్పుడు ఈ యవనస్తుడు ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే ధనమా దైవమా? కానీ దేనికి ఓటేశాడు ఈ కుర్రాడు? ఇప్పుడు ధనము, డబ్బుకే ఓటేశాడు కదా. అందుకనే ఇప్పుడు డబ్బు ఏమైపోయింది అతని జీవితంలో? విగ్రహం అయిపోయింది. ఏది?
దేవుని మాటకు విధేయత చూపించని విగ్రహం అయిపోయింది. వాస్తవానికి యేసయ్య కూడా సద్బోధకుడా అనేసరికి అనుకొని ఉంటాడు, ఏమని, ఇతను కాస్త విశ్వాస ప్రమాణాలు బాగానే ఉన్నాయి అనుకొని ఉండుంటాడు. ఇతన్ని కూడా మత్తయిని చేసుకున్నట్టే స్నేహితుడిగా చేసుకుందాం అనుకొని ఉంటాడు. కానీ స్నేహితుడిగా చేసుకునే అవకాశాన్ని ఈ యవనస్తుడు పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతను దేవుని కంటే ధనాన్ని అధికంగా ప్రేమించాడు. మనం కూడా మన జీవితంలో దేన్ని అధికంగా ప్రేమిస్తామో వాటిని మనం విడిచిపెట్టుకోలేము. దేవుణ్ణే అధికంగా మనం ప్రేమించాలి. కుటుంబాన్ని దేవుడే ఇచ్చాడు నిజమే, కానీ కుటుంబం కంటే దేవుడే ఎక్కువ. గమనించండి, కుటుంబం కంటే దేవుడే ఎక్కువ. చాలా జాగ్రత్తగా, లేకపోతే ఏమైపోద్ది ఈ విషయం, ఈ కుటుంబం ఏమైపోద్ది మన జీవితంలో? విగ్రహం అయిపోద్ది, విగ్రహారాధన అయిపోద్ది కదా. సంఘం కంటే జనాలకి సేవకుడు ఎక్కువైపోతాడు. అప్పుడు సేవకుడు ఏమైపోయినట్టు? మన జీవితాల్లో విగ్రహం అయిపోయాడు. గమనించండి, సేవకులు కూడా అదే కోరుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకని? దేవుణ్ణి పక్కకు నెట్టేసి దేవుని స్థానంలోనికి రావాలని చూస్తున్న దైవజనులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎంత విచారకరం. కానీ దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన మహిమ ఎవరికి కూడా చెందనివ్వడు. ఇది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. శిష్యులు అదే అనుకున్నారు. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు. దేవుని కంటే, యేసుక్రీస్తు ప్రభువారి కంటే మాకు ఈ వలలు, చేపలు, పడవలు ఎక్కువ కాదు అనుకున్నారు. మత్తయి అదే అనుకున్నాడు. దేవుని కంటే ఈ సుంకం వసూలు చేసే ఉద్యోగం మాకు ఎక్కువ కాదు కదా. వాస్తవానికి అపవాది కొన్ని విషయాల్లో మనిషిని ఆకర్షించటానికి చూస్తూ ఉంటాడు. మనిషిని ఆకర్షించటానికి చూస్తాడు. ఎలాగంటారా? ప్రభువులో మనం కొనసాగుదాం, ప్రభువుని వెంబడిద్దాం, ప్రభువుని ప్రకటిద్దాం అన్న మంచి ఆశతో మనం ఉన్నప్పుడు ఇంకోటి ఏదో ఆశ చూపిస్తాడు. ఆ సమయంలో దేనికి మనం మొగ్గు చూపుతామో అదే మన భక్తి, అదే మన విశ్వాసం. గమనించండి. అలాగే ఇక్కడ ఈ యవనస్తుడు విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడ్డా? ఇష్టపడలా. మిగుల ఆస్తి గలవాడు అయితే కదా, మిగుల ఆస్తి గలవాడు. వాస్తవానికి యవనస్తుడు గ్రహించాల్సిన సంగతి, యవనస్తుడే కాదు మనం కూడా గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఎవరు చుట్టాకు వచ్చారో మనకు తెలుసా? మనం పోయాక ఎవరు చుట్టాకు వస్తారో మనకు తెలుసా? మరి ఎందుకు సార్ ఇవన్నీ మధ్యలో కదా? ఈ యవనస్తుడికి ఆ ఎరుక లేదు, ఆ ఎరుక లేదు. కాబట్టి మిగుల ఆస్తి గలవాడు గనక ఏం చేశాడు? ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అయ్యో, దేవునితో స్నేహితునిగా, దేవునితో సహవాసంలో ఉండవలసిన వ్యక్తి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కంటే తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు. తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువగా తన హృదయంలో తన ధనమే ఉంది. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించలేకపోయాడు. ఈ దినాల్లో కూడా చాలామంది పైన మత సంబంధమైన ఆచారాలు అనుసరించడానికి చూస్తారు, కానీ దేవుని మాటకు విధేయత చూపించరు. ఇతనిలాగానే ఇతను వ్యభిచరించట్లేదంట, దొంగతనం చేయటం లేదంట, మోసం చేయట్లేదంట, నరహత్య చేయటం లేదు, అబద్ధ సాక్ష్యం పలకటం లేదు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తూనే ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఇదంతా ఏంటి? పైన మత సంబంధమైన ఆచారాలు. అలాగే ఆరాధనకు వెళ్తున్నా, ఓకే, కమింగ్ అండ్ గోయింగ్ బాగానే ఉంది. కానీ కావాల్సిందేంటో తెలుసా? దేవుని మాటకు లోబడటం, దేవుని మాటకు విధేయత చూపించటం. మత్తయి గనక ఎలాగా
ప్రభువు పిలిచిన వెంటనే నన్ను వెంబడించు అనగానే తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా విడిచిపెట్టేసి వచ్చి ప్రభువుని వెంబడించాడు. అంతేనా? దేవునితో సహవాసం కూడా కలిగి ఉన్నాడు. కారణం ఏంటి? ఆ తర్వాత వచనంలో దేవునితో కలిసి భోంచేశాడు. గమనించండి, దేవునితో కలిసి భోంచేశాడు. వాస్తవానికి ఈ విధమైన విధేయత, ఇటువంటి లోబడే తనము మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తాయి. ఇంతకు ఎక్కువగా దేవుడు మనకు స్నేహితుడు అనే అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాయి. అందుకని ప్రభువు మనకి స్నేహితుడుగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన మాటకు మనం లోబడాలి కదా. ఆయన కూడా ఒకసారి కొంతమందిని విందుకు పిలిచాడు. వాళ్ళేం కారణాలు చెప్పారు విందుకు రమ్మంటే? అంటే ఆయనతో సహవాసంలో ఉండటానికి పిలిస్తే వారు ఏమేం కారణాలు చెప్పారో మీకు తెలుసుగా. ఒక అతను అన్నాడు, నేను ఎడ్లు కొన్నాను, వాటిని చూడటానికి మైలవరం సంతకెళ్ళాలి అన్నాడు. ఇంకొక అతన్ని అడిగితే, నేను పెళ్లి చూపులకు వెళ్ళాను, అమ్మాయిని చూడాలి అన్నాడు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి ఆయన పిలిచిన విందుకి వచ్చారా? రాలా. అప్పుడు ఆయన కలిగిన ఆలోచన ఏంటంటే, వెళ్ళండి ఆ వీధుల్లో, ఆ రాజనగరిలో అక్కడ చాలామంది కూర్చొని ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఈ విందులోకి రండి అని త్వరపెట్టి తీసుకొని రండి అని పంపించాడు. అంటే ఇక్కడ పిలుపుని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చెప్పావు? నేను ఎడ్లు కొన్నాను, నేను పొలం కొన్నాను, నేను పెళ్లి చేసుకోవాలి కదా, ఇన్ని కారణాలు చెప్పారు. కానీ ఆ పిలుపు పోయాక ఎవరైతే దేవునికి స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడ్డారో, అంటే ఆ పిలుపుకి లోబడ్డారో, వాళ్ళందరూ ఇప్పుడు విందులో ఉన్నారు. గమనించండి. అందుకనే దేవుని మాటకు విధేయత చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పై ఆచారాలు ఉంటాయి, కాదంటలేదు. పైన మెరుగులు ఉంటాయి, కాదంటలేదు. కానీ వీటన్నిటికంటే దేవునితో మన హృదయం ఐక్యమై ఉన్నది అంటానికి గుర్తేంటంటే ఆయన మాటకు మనం విధేయత చూపించటం. అప్పుడు ఆయన మనకి ఎలాగుంటాడు? మనకి స్నేహితుడిగా ఉంటాడు. అందుకనే వాళ్ళందరూ ఏమంటున్నారు? ఏంటి శిష్యులను అడుగుతున్నారంట పరిసయ్యులు, ఏంటి మీ యేసుక్రీస్తు పాపులకి సుంకర్లకి స్నేహితుడా అన్నట్టు. అవును, ఆయన పాపులకి స్నేహితుడే. ఆ రీతిగా ప్రభువు కూడా మనకి స్నేహితుడిగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటి? ఆయన మాటకు మనము విధేయత చూపించాలి. ఆ విధేయతను బట్టి ఆయన సహవాసంలో మనం ఉంటాం. ఆ లోబడే తనాన్ని బట్టి మేళ్లను ఆశీర్వాదాలను అనుభవిస్తాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి నాయన కృపనిచ్చారు. వందనాలు. మత్తయి గనక లోబడి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాడు. ఆ రీతిగా మీ పిలుపుకు మేము విధేయత చూపించే కృపనివ్వండియా, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని నాయన ఫలింపులోనికి తీసుకొని రండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ రీతిగానే మనం లేచి నిలబడి ఉండగా